మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవైపు ప్రకృతి వల్ల వచ్చిన సమస్య కొంత ఉంటే కరువు సమస్య, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ అనుభవ రాహిత్యం వల్ల, లేదా ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో పడింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి రైతాంగంలో నింపిన ధైర్యం మళ్ళీ సడలే పరిస్థితి వచ్చింది. వాస్తవమే, కొంత వర్షాలు ప్రారంభంలో వచ్చి వర్షపాతం ఎక్కువ నమోదైనప్పటికీ కూడా నీటి నిల్వల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు, రైతులు ఎక్కడి పోయిన నియోజకవర్గాలలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులనే ముందు ఆశ్రయించారు. ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు, మంత్రులకు మొరబెట్టుకున్నారు. సార్, నీళ్లున్నాయి, ఇస్తే మేము బ్రతికిపోతాం, మేము మిమ్మల్ని నమ్ముకొని పంటలు పెట్టినాం, వెంటనే నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగాను. వాస్తవానికి గత 5 సంవత్సరాలు వరుసగా కేసీఆర్ గారు ఏదైతే 24 గంటల కరెంటు వ్యవసాయానికి కూడా అందించిండ్రో, దానివల్ల పంటలు పండించుకోగలిగిన రైతులు, ఎండాకాలం వస్తే కూడా ఒక్క చెరువు ఖాళీ లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షణ చేసి ప్రతి ఊరు చెరువు ఏప్రిల్ మాసంలో కూడా మత్తడి దొరుకుతూనే ఉండాలి అని చెప్పి మిషన్ కాకతీయతో బాగు చేసిన చెరువులన్నింటినీ కూడా వివిధ కాలువల ద్వారా వాటిని నింపించి పెట్టడం జరిగింది. చెక్ డ్యాంల నిర్మాణం చేసి చెక్ డ్యాంలలో కూడా నీళ్లు ఉండేటట్లు స్థానికంగా ఉండే అన్ని రకాల వాగులకు కూడా నీళ్ళు వదలడం జరిగింది. ఒకవైపు నుంచి కాళేశ్వరం నీళ్ళు కావచ్చు, ఇంకొక వైపు నుంచి గోదావరి నీళ్ళు కావచ్చు, కృష్ణా నీళ్ళు కావచ్చు, ఎడమ కాలువ కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, ఇక్కడ ఈ వైపు ఇది కూడా ఎస్ఆర్ఎస్పికి నీళ్లు వెనక్కి తీసుకుపోయి ఆ పంటలు కూడా రక్షించుకోవడం జరిగింది వరదకాల ద్వారా. కాళేశ్వరం దాని యొక్క ప్రాధాన్యతను, ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యతను గుర్తించే కేసీఆర్ గారు మరి ఆ రోజు కేంద్రంతో అన్ని రకాల సంస్థలతో మాట్లాడి పక్క రాష్ట్రాన్ని కూడా ఒప్పించి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు కనుక ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండి ఉండేది కాదు అనే భావన రైతుల నుంచి వస్తున్నది అని అంటే కేసీఆర్ గారు అంత ముద్ర వేసారు వ్యవసాయ రంగం పైన. నిజమే, ఇవాళ నీళ్ళు వదిలేరు. ఇప్పటిదాకా కాళేశ్వరమే లేదు, కాళేశ్వరం నిష్ప్రయోజనం అయిపోయింది, మొత్తం కుంగిపోయిన 3 పిల్లర్లతో మొత్తం కాళేశ్వరం పోయింది అని చెప్పి ప్రచారం చేసిన ప్రభుత్వం రేపు కేసీఆర్ గారు వస్తున్నారు 5వ తారీఖు అన్న భయంతో నిన్న లిఫ్ట్లు ప్రారంభం చేసింది. లక్ష్మీ పంప్ హౌస్ కావచ్చు, గాయత్రి పంప్ హౌస్ కావచ్చు. ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించింది? ఒకవైపు మా మాజీ శాసనసభ్యులు దీక్షలు చేయడం, రైతులు కూడగట్టుకొని ధర్నాలు చేయడం చేసిన తర్వాత అప్పటికి కూడా కదలలేదు. కేసీఆర్ గారు 5వ తారీఖు నేను వస్తున్నా కరీంనగర్కి అనంటేనే ఇవాళ నీళ్లు విడుదల చేయడం మొదలుపెట్టిండ్రు. తుంగతుర్తి సూర్యాపేటలకు వస్తున్నా, జనగామ తుంగతుర్తి సూర్యాపేటలకు వస్తున్నా, పాలకుర్తిని కూడా సందర్శిస్తా అని చెప్తేనే అక్కడ ఏదో 3 రోజులు నీళ్ళు వదిలిండ్రు. కేసీఆర్ గారు తిరుగు ప్రయాణం కాగానే మళ్ళీ ఎక్కడ నీళ్లు బంద్ చేశారు సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతాలకు కూడా. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం.